ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ అలానే ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసిక్గా మనం ఇప్పటిదాకా లాజికల్ ఫంక్షన్స్ అలానే స్ట్రింగ్ ఫంక్షన్స్ అలానే డే టైం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. కొన్ని ఫంక్షన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట డే టైంలో. వాటి గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఫస్ట్ సెట్ వేరియబుల్ అనే యాక్టివిటీని క్యాన్వాస్లో డ్రాగ్ చేద్దాం. సో ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకుందాం. ఇక్కడ ఈఎంపీని సో స్ట్రింగ్ డేటా టైపు, అలానే ఎటువంటి పారామీటర్స్ లేవు, ఓన్లీ వేరియబుల్స్ మాత్రమే క్రియేట్ చేసాము. సో ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ని ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి మ్యాప్ చేస్తున్నాం. ఓకే, సో మనకి తెలుసు కదా వేరియబుల్స్కి వాల్యూస్ ఎలా సప్లై చేయాలనేది. సో యాడ్ డైనమిక్ కంటెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఫంక్షన్స్లో డే టైం ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో బేసికల్గా మనకి ఫార్మాట్ డే టైం అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఓన్లీ యూటీసీ నవ్ అనే ఫంక్షన్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఫార్మాట్ డే టైం అనే ఫంక్షన్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫార్మాట్ డే టైం చూడండి. సో ఫార్మాట్ డే టైం అనేది 2 టైప్స్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు డే టైం అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్స్ మల్టిపుల్ పారామీటర్స్ తోటి ఉంటాయి. సేమ్ ఫంక్షన్ కానీ ఇక్కడ ఒక పారామీటర్, బట్ ఇక్కడ వచ్చేసరికి 2 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట. ఇది ఈ ఫంక్షన్కే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ డే టైంలో ఇలానే ఉంటాయి. సో ఇనిషియల్గా నేను ఈవెన్ ఏంటి 2 టైమ్స్ ఎందుకు ఉందని ఆలోచించాను. బట్ మనకి ఇఫ్ యూ థింక్ కేర్ఫుల్లీ మనకి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో అదేంటనేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఒక పారామీటర్స్ తీసుకుంటాను. సో యూటీసీ నౌ. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో ఓకే చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం డీబగ్. సో సక్సెస్ అయింది కదా. ఏమొచ్చింది? సో యూటీసీ నౌ ఏదైతే టైం స్టాంప్ యూటీసీలో ఉందో అది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అలా కాకుండా మీరు ఫార్మాట్ చేయాలనుకుంటే, ఓకే, అంటే ఏదైతే యూటీసీ నౌ టైం స్టాంప్ ఉందో దాన్ని ఫార్మాట్ చేయాలనుకుంటే రెండో పారామీటర్ ఉన్న ఫంక్షన్ తీసుకోవాలి. సో దానికి సింపుల్. సో ఫార్మాట్ ఏంటంటే నా ఫార్మాట్ వై అండ్ MMDD ఇది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ డేట్, నేను ఎక్కడ కూడా టైం అనేది ఇవ్వలేదు, ఓన్లీ డేట్ మాత్రం ఇచ్చాను అనమాట. లెట్ మీ క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్. ఓకే చూడండి. సో 2023 0508. సో ఇలా కాకుండా వేరే ఫార్మాట్లు ఇవ్వచ్చు. ఎస్, మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్లోకి ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ కావాలనుకోండి ఇలా తీసుకోవచ్చు. ఐఫోనే కాదు, మీకు ఇష్టం. మీకు ఎలా ఫార్మాట్ చేయాలనుకుంటే వీ కెన్ డూ, నో ప్రాబ్లం. సో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా చూడండి. సో 2023/05/08 ఇలా మనం ఏంటంటే సో డేట్ని ఫార్మాట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. సో డిడి స్పేస్ MMYYYY. ఓకే, లెట్స్ డూ దిస్ వన్. ఓకే, సో డీబగ్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. సో 08 అంటే మీరు స్పెసిఫై చేసిన ఫార్మాట్ ప్రకారంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు మండే జనవరి అలా కూడా కావాలి. దానికోసం 3 డేస్, ఇది స్మాల్ అనమాట. అంటే షార్ట్ మంత్ లాంగ్ మంత్ అంటారు కదా, సేమ్ ఇది షార్ట్లో డిస్ప్లే అవుతుంది. అంటే మండే అనుకోండి MON, ట్యూస్డే అంటే TUS, ఇలా మనకి షార్ట్ ఫామ్లో వస్తుంది అనమాట. క్లిక్ అని ఓకే. సో డీబగ్. సో లోడ్ అవుతుంది చూడండి. మండే మే 2023. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ ఫామ్ కావాలనుకోండి. సో
ఏం లేదు, ఇంకొక డి ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే, దాట్స్ ఇట్. క్లిక్ ఆన్ ఓకే. సో ఐ థింక్ ఇంకా లోడ్ అవుతున్నప్పుడు రిఫ్రెష్ ఇట్. యా, డీబగ్ అంటే మనం కంటిన్యూస్గా క్లిక్ చేస్తున్నాం కదా, డీబగ్. సో ఒక్కోసారి కొంచెం టైం పడుతుంది. చూడండి ఇప్పుడు మండే అంటే ఇది ఫుల్ ఫాము, ఇందాకది ఇచ్చింది షార్ట్ ఫామ్ అనమాట. ఇలా సో ఫార్మాట్ డేట్ టైం ఫంక్షన్ ద్వారా మీకు ఎలా కావాలంటే దాన్ని సో అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దాకా మనం ఏంటి ఓన్లీ డేట్ గురించి డిస్కస్ చేసాం, కానీ టైం స్టాంప్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అది ఎలా అంటే సో హెచ్, దాని తర్వాత మినిట్స్, దాని తర్వాత మినిట్స్, దాని తర్వాత సెకండ్స్. ఓకే, సో ఇదేమో డేటు, ఇదేమో టైం స్టాంప్ అనమాట. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో D1. సో ఇదేంటి జనరల్ ఫార్మాట్లో వస్తుంది, అంటే సో 12 అవర్స్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. సో బట్ మీకు 24 అవర్స్ ఫార్మాట్లో కావాలనుకుంటే సో మీరు ఖచ్చితంగా హెచ్ అనేది క్యాప్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, మీకు 24 అవర్స్ ఫార్మాట్ కావాలంటే ఇలా రాయాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. సో డీబగ్. చూడండి, సో 16 వచ్చింది. ఓకే, సో ఇలా అంటే మీకు ఏ ఫార్మాట్లో కావాలన్నది బేస్డ్ అనే క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఆ ఫార్మాట్ కింద చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీకు స్ట్రింగ్లో కావాలా, లేకపోతే ఐఫన్స్ కావాలా, స్లాషెస్ కావాలా, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫార్మాట్ డేట్ టైం అనే ఫంక్షన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఫార్మాట్ డేట్ టైం అనే ఫంక్షన్. ఓకే, సో దాని తర్వాత మనకి అన్నీ కూడా గుర్తుండవు కదా, కొన్ని నేను నోట్ చేసుకున్నాను. ఓకే, యాడ్ టు టైం అనే ఫంక్షన్ వచ్చి డిస్కస్ చేద్దాం. సో యాడ్ టు టైం, చూడండి ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. యాడ్ టు టైంకి ఇది ఒక ఫంక్షన్, దీంట్లో స్ట్రింగ్, నెంబరు, స్ట్రింగ్. అలానే దీంట్లో యాడ్ టు టైం అంటే స్ట్రింగ్, నెంబరు, స్ట్రింగ్. ఓకే, ఫస్ట్ చూద్దాం. సో యూటీసీనా, సో దాని తర్వాత ఐ థింక్ సో పారామీటర్స్ ఏమన్నా, సో యూటీసీ ఐ థింక్ పారామీటర్స్ మర్చిపోయాను, మళ్ళీ చెక్ చేస్తాను. యూటీసీ యాడ్ టు టైం. ఓకే, స్ట్రింగు, నెంబరు, స్ట్రింగ్. ఓకే, స్ట్రింగు, నెంబర్, స్ట్రింగ్. యూటీసీ నా, దాని తర్వాత నెంబర్ 1, ఇయర్. ఓకే, ఇయర్ అంటే సో దీనికి 1 ఇయర్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి స్ట్రింగ్, దాని తర్వాత నెంబరు, దాని తర్వాత స్ట్రింగ్ అనమాట. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో డీబగ్. ఏమొస్తుంది, 2024-05-08 వస్తుంది. మనం ఏం చేసాం, యాడ్ టు టైం అనే ఫంక్షన్ ద్వారా 1 ఇయర్ అనేది యాడ్ చేసాం. ఓకే, సో మనకి ఇంకో పారామీటర్ కూడా ఉంది, అదేంటిదంటే సో దీన్ని మనకి ఎలా వచ్చింది అవుట్పుట్, ఒక నిమిషం. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది అవుట్పుట్, ఇలా వచ్చింది కదా, ఈ వచ్చిన అవుట్పుట్ని మనం ఫార్మాట్ డేట్ టైం ఫంక్షన్ ద్వారా ఫార్మాట్ చేసుకోవచ్చు. చూద్దాం అదేంటండి. సో ఫార్మాట్ డేట్ టైం. ఓకే, కామా. సో ఇక్కడ మీకు ఏ ఫార్మాట్ కావాలంటే YYY -MM -DD. సో అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఓకే, ఇది మనకు తెలుసు. ఫార్మాట్ డేట్ టైం ఫంక్షన్ ద్వారా ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. క్లిక్ అని ఓకే, డీబగ్. చూడండి ఇలా వచ్చింది 1 ఇయర్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మైక్రోసాఫ్ట్ మనకి అడిషనల్గా ఒక పారామీటర్ ఇచ్చారంటే, అంటే మీరు ఈ ఫంక్షన్ యూజ్ చేయకుండానే ఈ ఫంక్షన్లోనే మీరు ఏదైతే యాడ్ చేస్తారో ఆ యాడ్ చేసిన మీకు కావాల్సిన ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అందువల్ల మైక్రోసాఫ్ట్ 4th పారామీటర్ అనేది ఇచ్చాడనమాట.
ఓకే. సో దట్స్ ఇట్. చూడండి. సో ఇందాక చెప్పినట్టుగా ఒక ఫంక్షను 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఇంకో ఫంక్షన్ ఏంటి 4 పారామీటర్స్ తీసుకుంటుంది. ఆ 4 పారామీటర్లు ఏంటిది కన్వర్ట్ చేసుకోవడానికి మనం స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే. క్లిక్ ఓకే. సో డీబగ్ ఇందాక ఏదైతే వచ్చిందో సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ మనం రాసే విధానం అనేది మారుద్ది అనమాట. ఇలా మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయండి ఇవన్నీ కూడా. ఓకే. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. యాడ్ టు టైం కదా. సో ఇది అర్థమైంది కదా మనకి. అలానే ఇంకో ఫంక్షన్ ఏంటి సో యాడ్ డేస్. సో ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో కావాలంటే మళ్ళీ చూడండి. సో యాడ్ ఇది డిస్కస్ చేయలేదన్నమాట, అందువల్ల మళ్ళీ యాడ్ డేస్ కూడా 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో స్ట్రింగ్ నెంబరు, ఇంకోటి స్ట్రింగ్. అంటే సో ఫస్ట్ దాంట్లో ఏమొస్తుందంటే యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజుకి ఒక 10 డేస్ యాడ్ చేస్తాం. కానీ వచ్చిన డేట్ ఏమొస్తుంది యూటీసీ ఫార్మాట్లో వస్తుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారు ఇంకో ఫంక్షన్ ఇచ్చేసి నీకు యాడ్ డేస్ ఫంక్షన్లోనే కావాల్సిన ఫార్మాట్ కన్వర్ట్ చేసుకో. మళ్ళీ మనం ఫార్మాట్ డేట్ టైం ఫంక్షన్ ఇచ్చేయకుండా ఈ ఫంక్షన్లోనే మీకు కావాల్సిన ఫార్మాట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ ఫంక్షన్స్లో ఉందన్నమాట. ఓకే. సో ఐ థింక్ సింపుల్ ఏం లేదన్నమాట. సో యూటీసీనా 10 ఇదేం చేస్తుంది 10 డేస్కి కరెంట్ టైం స్టాంప్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన టైంని మళ్ళీ ఫార్మాట్ చేసుకోవచ్చు. YYY MMDD. సో ఇలా ఫార్మాట్ చేసుకో. ఒకవేళ ఈ థర్డ్ పారామీటర్ లేదనుకోండి మనం అప్పుడేం చేయాలా సో మళ్ళీ ఫార్మాట్ డేట్ టైం అనే ఫంక్షన్ ద్వారా ఫార్మాట్ డేట్ టైం ఈ ఫంక్షన్ ద్వారా మళ్ళీ మీకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. ఓకే. వీ నీడ్ టు ఎక్స్ప్లోర్, వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్. దట్స్ ఇట్. ఓకే. సో దాని తర్వాత సో డే ఆఫ్ మంత్. ఓకే. లెట్స్ దట్ డే ఆఫ్ మంత్. సో ఇక్కడ ఏంటి స్ట్రింగ్ అనమాట. యూటీసీనా సో డే ఆఫ్ మంత్. సో బేసికలీ ఇక్కడ ఏమొస్తుంది ఒక వార్నింగ్ లాగా వస్తుంది. ఎందుకంటే డే ఆఫ్ మంత్ అనేది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. కానీ మనం యూజ్ చేసిన వేరియబుల్ ఏంటి స్ట్రింగ్ అనమాట. సో అందువల్ల దీన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ డే ఆఫ్ మంత్ అంటే. ఓకే. లేకపోతే ఓకే ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. డీబగ్. చూడండి 8th అంటే ఈరోజు ఏంటి 8th కదా. ఓకే. సో డే ఆఫ్ మంత్ అనేది ఇలా వస్తుంది అనమాట. అలానే మనకి ఇంకో ఫంక్షన్ ఉంది స్టార్ట్ ఆఫ్ మంత్. ఓకే. లెట్స్ దట్ స్టార్ట్ ఆఫ్ మంత్. చూడండి స్టార్ట్ ఆఫ్ మంత్లో ఏమొస్తుంది 2 పారామీటర్స్ టూ వేస్ ఉంది. ఒకటి స్ట్రింగ్, ఇంకోటేమో స్ట్రింగ్. అంటే ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. యూటీసీనా సో ఎగ్జిక్యూట్. స్టార్ట్ ఆఫ్ మంత్ అంటే ఏంటి ఈ మంత్ స్టార్టింగ్ ఏంటి సో May 1st కదా. ఓకే. చూడండి May 1st వస్తుంది. సో మనకి ఇంకో పారామీటర్ ఎందుకు ఇచ్చాడంటే దీన్ని మీకు కావాల్సిన ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే. సో YYYY MMDD. that's it. ఓకే. క్లిక్ ఓకే. డీబగ్. సో ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే సో మనకి చాలా ఫంక్షన్స్ అనేది ఉన్నాయి. సో దాని తర్వాత స్టార్ట్ ఆఫ్ ది డే ఆఫ్ ఇయర్ కదా. ఈ రెండు గురించి డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ ఆఫ్ ది డే ఓకే. స్టార్ట్ ఆఫ్ డే. చూడండి ఇక్కడ స్టార్ట్ ఆఫ్ డే అంటే ఏంటి ఇక్కడ కూడా సో సేమ్ అనమాట. ఓకే. సో 2 వర్షన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో ఒక పారామీటర్, రెండో దాంట్లో 2 పారామీటర్స్ ఉంటాయి. చూద్దాం ఒకటి అట్లీస్ట్ యూటీసీ నౌ. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే స్టార్ట్ ఆఫ్ డే ఏంటంటే ఈరోజు ఐ థింక్. ఓకే. లెట్స్ ఎగ్జిక్యూట్ ఫస్ట్. సో ఈరోజే కదా. సో రెండో పారామీటర్లో మీకు కావాల్సిన ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు.
లేదా ఆ పారామీటర్ రీచ్ చేయాలంటే మళ్ళీ ఫార్మాట్ డేట్ టైం ఫంక్షన్ ద్వారా మళ్ళీ మీకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అలానే సో డే ఆఫ్ ఇయర్ ఉంది కదా, లెట్స్ దట్. సో డే ఆఫ్ ఇయర్ అంటే మన అందరికీ తెలుసు కదా, డే ఆఫ్ ఇయర్. ఓకే, సో ఇయర్ అంటే సో ఈ ఇయర్లో ఇది ఎన్నో రోజు. సో యూటీసీనా, దట్స్ ఇట్. కాకపోతే మనకి స్ట్రింగ్ అనేది వేరియబుల్ డేటా టైప్ కాబట్టి దాన్ని కన్వర్ట్ చేద్దాం స్ట్రింగ్. దట్స్ ఇట్. ఓకే, క్లిక్ అన్న ఓకే. డీబగ్ చూడండి 128 అనమాట. అంటే ఈరోజు మనకి 365 366 డేస్ ఉంటాయి కదా, అయితే ఆ ఇయర్లో ఇది ఎన్నో రోజు 128 రోజు అనమాట. ఇలా మనకి ఏంటంటే ఇలా మనకి చాలా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బట్ నేను యాడ్ అవర్స్, యాడ్ మినిట్స్, మైనస్ చేయడం, ప్లస్ చేయడం, అలానే ఫ్యూచర్ టైము, ఫాస్ట్ టైం అని ఇలా మనకి చాలా ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ నేను కొన్ని మాత్రమే డిస్కస్ చేస్తాను డ్యూ టు టైం కన్స్ట్రైన్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఈ మూడు ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.